ప్రజలలో ఉంటూ నిలదీస్తుంటే మరి పార్టీ పార్టీ ఒక్కడుండరు, ఒక శక్తి. ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక శక్తి ఉంది, ఓ బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. రైట్, సరే ఆ నాయకత్వం రేపు పొద్దున గెలవండి చూద్దాం. అదే కదా కావాలి. అంతే. గాంధీ గారు చెప్పండి. అయితే కొన్ని విషయాలు వాస్తవాలు ఒప్పుకుంటాం. ప్రతిపక్ష హోదాల రోజు ఒకటి ఏదో ఒక సమస్యను లేవలెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ధర్నాలంట ఇచ్చారు వాళ్ళు. పార్లమెంట్ ధర్నా, మన వితంతుల ధర్నా. అయితే వాళ్ళకి అర్థం కాని విషయం అంటే వాళ్ళు కొన్ని విషయాల ధర్నా చేస్తే గత 10 ఏళ్ల పాలన వాళ్ళదే. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళ మీద ధర్నా చేసిరు అనుకోండి, 10 ఏళ్ళు ఎవడున్నాడు? 10 ఏళ్ళు ఎవడున్నాడు సార్? వీళ్ళు ఎవరు కదా. అరే జనరల్ స్కూల్స్ ఏంది పరిస్థితి చెప్పండి సార్. సార్ ఇక వాళ్ళ గురించి చెప్పాలంటే చరిత్ర చెప్తా. అరే ఒత్తాస ఎక్కండి, మంచి చేసింది కూడా చెప్తున్నాం కదా. స్కూల్ విషయంలో కూడా దాని మీద చాలా చర్చలు జరిగింది, మీకు తెలుసాయి. ఎన్ని స్కూళ్ళు మూసిండ్రు చెప్పమనండి. చాలా క్లియర్ గా ఒక్కటే రవి గారు దానికి సమాధానం చెప్పండి. అందులో కేసీఆర్ గారు ఉద్యమం సమయంలో అన్నది సవటలు, దద్దమ్మలు, రండలు, వీళ్ళు ఏ పనులు సరిగ్గా చేయరు, రాజీనామాలు చేయరు అనే మాటలు మాట్లాడిండు. కానీ రేవంత్ రెడ్డి లాగులు ఉడదీస్తాం, తొండలు జొరిపిస్తాం, గుడ్లు తీస్తాం, పేగులు మెడలు వేసుకుంటాం, వీటికి ఆడ కోటేశ్వరరావు గారు ఒత్తాసు పలుకుతాడు, ఇక్కడ బీజేపీ వాడు ఒత్తాసు పలుకుతారా? బీజేపీ వాళ్ళు ఒత్తాసు పలకడం ఇది అన్యాయం కదా. మాట్లాడే తీరు, మాట్లాడే విధానం. నేనే ఒక మాట చెప్పిననుకో, నేను సారీ చెప్పిననుకో, మీ విధానాల్లో మీరు మాట్లాడే వాళ్ళు తప్పుని తప్పని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా. సార్ అది కాదు, వాళ్ళు మేము ఈ మాట్లాడిన భాష తప్పు అని కేసీఆర్ గారిని, నేను ఈ భాష మాట్లాడడం తప్పు ఆయనే చెప్పాలి. స్టార్ట్ చేసింది నేను తప్పు అని ఆయన ఏమనండి, మా వాళ్ళు మాట్లాడారు, మీరే అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో జానారెడ్డి గారు లాంటి వాళ్ళని పట్టుకొని అన్నారు. ఆయన ఎమ్మెల్యేలు వీళ్ళు చెప్పే ఒక్కడు కూడా సమాధానం చెప్పకుండా మేము అన్నారు. అంతా తెలుసు, మరి దానికి సమాధానం చెప్పరుగా. చెప్తాం. రవి గారు సందర్భం వచ్చినప్పుడు ఈయన భాష మీద కూడా రేవంత్ రెడ్డి భాషను కూడా గలమెత్తింది భారతీయ జనతా పార్టీ. చాలా సందర్భాలు ఆయన భాషని, ఆయన విధానాన్ని మొన్న ఆయన పేపర్లో వచ్చినప్పుడు మన ఇదే టీవీ ఛానల్లో ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు బలంగా మాట్లాడినాము. ఇలా టాపిక్ అది కాబట్టి ఆ అంశం మాట్లాడతలేము. ఒకటే అంశం ఇవాళ ఏంది అంటే కేసీఆర్ ఎందుకు రావట్లే, ఆయన మౌనం గల కారణాలు ఏంటంటే అంశం మీద విశ్లేషణ. ఇక పార్టీల సార్ మేము ఇప్పటివరకు కేసీఆర్ ని చూడలే, ఫస్ట్ టైం చూడాలనుకుంటాం. మేము కేసీఆర్ తో కలిసి ప్రయాణం చేసేవాళ్ళం సార్. ఆయన వయసులో పెద్దనైనా మేము చిన్నగా ఉన్నప్పుడు చూసుకుంటూ వచ్చినాం. ఆయన తెలుసు, ఉద్యమాలు అన్ని చూసిన వ్యక్తులం, చూడని వ్యక్తులం ఏం కాదు. అయితే వీళ్ళకి భావన ఒకటేమైపోయింది సార్, ఖండించడానికి అవకాశం లేదు. నిజంగా కూడా ఒకవేళ ఏది లేనప్పుడు, ఇదంతా లేనప్పుడు ఒకటే విషయం, ఎందుకు తొందర, ఎందుకు ఆయన బయటకు వచ్చి మాట్లాడితే సంతోషం కదా సార్. ఇలా మేము కాదు కదా, అన్ని నేషనల్ మీడియా రెండు పార్టీలకు ఉచ్చబడుతుంది తప్ప ఏదో వ్యూహం చేస్తున్నాడు, ఈ రెండు పార్టీలకు ఉచ్చబడుతుంది. వాళ్ళ బాధ గదే. ఆయన ఊహలు ఆయనకుంటాయి. ఆయన ఎదుటోడిని చిత్తు చేయాలంటే ఆయన వ్యూహరచన వేరు, ఆయనకు ఉంటుంది. సరే మీ ఇద్దరికి వచ్చిన అభ్యంతరాలు ఏంటి? ఆయన బయటకు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? సార్ వారంటున్నాడు రామ్మూర్తి గారు చెప్తున్నట్టు కేసీఆర్ రేపే వచ్చి ప్రభుత్వం పడగొట్టినా మాకేం అభ్యంతరం? ఎందుకు పడిపోతుంది? లే పడగొట్టిండే అనుకో, మాకేం సంబంధం? మాకు నష్టం ఏం లేదు, లాభమే కదా. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మేము 8 నుంచి 16కి ప్రయత్నం చేస్తాం, లేదా డబల్ ఇంజన్ సర్కార్కి ప్రయత్నం చేస్తాం. మాకు వచ్చే నష్టం కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి 64కి 90 రావచ్చు. నేను ఏమంటారు సార్, రావచ్చు, 100 వాళ్ళ అభిప్రాయం. రామ్మూర్తి గారు భయపడుతున్నారు. మేము ఎందుకు భయపడతామండి? మేము ఎందుకు భయపడతాం? భయపడే విషయమే లేదు. ఒకటే అంటున్నాం, ఒక రాజకీయ పార్టీగా ఆ రాజకీయ పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా, ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఇంకొకరు ఉంటే మనం ఇన్నిగానం మాట్లాడు. వాళ్ళ కొడుకే మొత్తం చూస్తున్నాడు, కేటీఆర్ మొత్తం చూస్తున్నాడు, హరీష్ రావు మొత్తం చూసుకున్నాడు, ఆయన రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకున్నాడు అనుకుంటే మనం ఏం మాట్లాడం, ఆయన మీద సానుకూలంగా ఉంటాం, ఆయన ప్రశ్నించడం, ఆయన ఎందుకు రాలేదని అడగం, ఆయన ఎందుకు అన్నాడు. ఇంకోటి తెలుసా అండి, ఆయన ఖమ్మంలో జీవితంలో ఎప్పుడు కూడా ఖమ్మం యాక్టివ్గా ఓడాయన, ఎందుకో ఏమో ఆయన తెలవలే.
ఇవాళ వరకు తెలంగాణ భద్రాచలంలో ఏదో థ్రెట్ ఉంది, అలాగే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఇక్కడ కూడా ఆడేమో. జీవితంలో ఆయన ఖమ్మంలో యాక్టివ్ రోల్ ఎప్పుడు చేయడు. అది ఎందుకో మన ఆయనకే తెలవాలి. మనం పక్కన ఉన్న నల్గొండలో చేస్తారు. నల్గొండ వరకు రీచ్ కాగలుగుతాడు. భద్రాచలము ఖమ్మం ఆ ప్రాంతం బోర్డు. మళ్ళీ ఆయనకి ఎవరైనా పండితుడు చెప్పిండా ఆయనకే అనిపించిందా తెలియదు. అటువైపు చూసేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయడు. మేము ఒకటే అంటా ఉన్నాము, రాజకీయ పార్టీకి ఉన్నప్పుడు మీరు లోపాయకార ఒప్పందం మీరు చేసుకొని మమ్మల్ని ఎందుకు అంటారు? ఇలా నిజంగా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. దానికి నేను 2-3 ఉదాహరణలు చెప్తా. చాలా క్లియర్ క్రిస్టల్ ఉదాహరణ. ఆయన ఫామ్ హౌస్ గాంధీ, ఆయన ఫామ్ హౌస్ అని కేటీఆర్ ముందర వచ్చి మాట్లాడతాడు. లీజుకు ఉన్నప్పుడు 2 నిమిషాలు లీజ్ క్యాన్సిల్ చేసి ఆయన మాట్లాడుకుంటే సందర్భం అయిపోయేది అసలు. కానీ ఆయన అందులోనే కొనసాగుతాడు, దాని మీద మాట్లాడతాడు, ఇది చేస్తాడు. మళ్ళీ అదే పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తిరుపతి రెడ్డి సొంత కేసు ముఖ్యమంత్రి తమ్ముడిది ఫామ్ హౌస్ ఉంటుంది. అప్పటి వరకేమో అన్ని గులగొట్టుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే తిరుపతి రెడ్డి పేరు రాగానే నోటీస్ సార్, డబ్బున్నోడికి, రాజకీయ పలుకుబడి ఉన్నోడికి, పెద్ద పెద్ద బడాబాబులకేమో నోటీసు, మధ్యతరగతి పేదవాడిని గులగొడతారా? అంటే ఇలా బీఆర్ఎస్ వాళ్ళే కూడా గులగొట్టలే కదా సార్. బీఆర్ఎస్ వాళ్ళే కూడా గులగొట్టలే, నీ కాంగ్రెస్ వాళ్ళే కూడా గులగొట్టలే. ఏం లోపాయకారోపద ఎవరికి జరిగింది? ఈ 2 పార్టీలకి. ఎందుకంటే మనం అందరం బ్రేకింగ్ న్యూస్ వేసుకున్నాము, రేపో ఎల్లుండో అనుకున్న వెంటనే ఆగిపోయినాయి. ఇలా కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఇంతమంది లిస్ట్ ఉంది, అలా కాంగ్రెస్ వాళ్ళు 30% ఉంటే 70% మొత్తం బీఆర్ఎస్ అన్నారు. అన్నప్పుడు మళ్ళీ మీరు ధైర్యంగా రావాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఎందుకు వస్తలేరు? అంటే ఈ 2 పార్టీల మధ్య జరిగిన ఒప్పందం అనేది మనకు క్లియర్ అర్థమవుతుంది. కవితని బయటకు తీసుకురావడంలో కూడా మీరు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని మీ మీద కూడా అటువంటి ఎలిగేషన్. వినండి సార్. సరే, వీరు అంటున్నట్టు ఒకవేళ అనుకుంటే, వీరు అన్నట్టే అనుకుంటే, కవిత కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉండే. అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల టైంలో ఆయన బయటికి తీసుకొచ్చి మా మీద మాటలు అనిపించుకొని మళ్ళీ లోపల పంపుతామా సార్? ఆలోచించాలి కదా, అదే కేసు కదా. అంటే గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది చాలా సందర్భాలు వచ్చాయి సార్. ఒక్క నిమిషం. పార్లమెంట్ ఎన్నికల్లో ఒప్పందంలో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో కోటేశ్వర గారు తీసుకున్నారు. కోటేశ్వర గారు సార్, మీరు కోటేశ్వరరావు గారికి స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి సార్ మీకు. కోటేశ్వర గారు మిమ్మల్ని, బీఆర్ఎస్ పార్టీ ఈ 9 నెలల్లో ప్రజా సమస్యల్ని ఎత్తి చూపిందా లేదా? 2, కేసీఆర్ గారు బయటికి రాకుంటే మీకేమైనా భయం ఉన్నదా? వీళ్ళు ఈ 2 పార్టీలకు ఏమైనా భయం ఉన్నదా? రాజకీయ విశ్లేషకుడు ఆయన కూడా ఏమైనా భయం ఉన్నది. రాజకీయ విశ్లేషకుడు రావాలి అంటున్నాడు కదా. రైట్, ఆయన రావాలంటే అడుగుతారండి మాజీ ముఖ్యమంత్రి గారు కంపల్సరీ. కోటేశ్వర గారు అడగకుంటే ఎవరన్నా అడగకుంటే, కోటేశ్వర గారు నిజంగానే మరి కేసీఆర్ గారు తెర వెనుక వ్యూహం ఏమైనా చేసుకోనివ్వండి ఆయన. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలకి ఏదైతే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఉన్న అధికార పార్టీలకి ఏంటి ఇబ్బంది ఏంటి? ఒక రాజకీయ విశ్లేషకుడు మీరేం ఆలోచిస్తారు దీన్ని? ఇప్పుడు హనుమంత్ గారు మేము అన్న మాటలనేమో విమర్శిస్తారు, మిగతా వాళ్ళు అన్న మాటల్ని సమర్థిస్తారని చెప్పేసి ఆరోపించాడు. ఏ చర్చలో కూడా గతంలో మన బండి సంజయ్ గారు లేదా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ వీళ్ళు ముగ్గురే నోటి దోల, వీళ్ళకి ఎవరికి తక్కువ లేదు, ముగ్గురే అని చెప్పేసి ఎలాంటి మొహమాటం లేకుండా నేను గతంలో అనేక సార్లు చెప్పాను. రామూర్తి గారు వినకపోతే సరే, విన్నాను సార్, విన్నాను. కానీ ముగ్గురే, కానీ మాటల ధోరణి కూడా మీరు కరెక్ట్ చేయాలి కదా, న్యాయం అనేది ఉంటది కదా. మీరు విని కూడా నా వైఖరి ఏంటో తెలిసి కూడా మరి నా మీద ఎందుకు ఆరోపణ చేస్తారు? మరి ఇప్పుడు మీరు కేసీఆర్ మాట్లాడిన భాష, రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష 2 బేరీ చేసి చెప్పాలి కదా. మీరు విశ్లేషకులు, మీరంటే గౌరవం, మీరంటే మాకు బాగా అపారమైన గౌరవం, నమ్మకం. కానీ మీరు బేరీ చేసి చెప్తా లేదు. ఇద్దరు ఒకటే అంటున్నారు. అది కదా మా బాధ. ఇద్దరు ఒకటే ఇప్పుడు కూడా చెప్తాను. ఇద్దరు కాదు, ముగ్గురు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ ముగ్గురు ఒకటే. నేను ఇప్పుడే చెప్తున్నా. బండి సంజయ్ గారు ఒకటి కాదని నేను అంటున్నా. దాని మీద మీరు చర్చకు సిద్ధమా? అది మీ అభిప్రాయం, మీరు చెప్పుకోండి, నేనేం కాదంటలే. నా అభిప్రాయం చెప్తున్నా. ముగ్గురు ఒకటే, ఎవరు తక్కువ కాదు. నోరు పారేసుకోవడంలో సభ్య సమాజం హర్షించేటువంటి భాషను వాళ్ళు వాడరు అని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళు వింటారా లేదా, వాళ్ళ పార్టీలో వాళ్ళు సమర్థించుకుంటారని అది వేరే అంశం. ఇక రెండోది, ఎందుకు కేసీఆర్ గారిని ఎందుకు అడుగుతున్నారు అని మీరు ప్రశ్నిస్తున్నారు. ప్రజా జీవనంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేటువంటిది ఒక జర్నలిస్ట్ అయినా, ఒక పార్టీ అయినా, ఒక పౌరుడికైనా ఉన్నటువంటి హక్కు. మేము ప్రజా జీవనంలో లేవు, మేము సన్యాసం పుచ్చుకున్నాము.
మమ్మల్ని ఏం అడగొద్దు Yes. అని చెప్పేసి కేసీఆర్ ని చెప్పమానండి. మేము అమ్మ అడగం, ఎవరు అడగం. ఎవరన్నా అడిగితే అది తప్పు. అలా ఏం చెప్పలేదు కదా. మేము రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయాలు చేస్తాం బరాబర్ అని చెప్పారు కదా.